కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ బన్నీ మదర్ కల్పలత గారు, పుష్పమ్మ అండ్ పార్వతమ్మ గారితో చిన్న చిట్ చాట్. హాయ్ అమ్మా. హాయ్, నమస్తే రోహన్. నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. ఎస్పెషల్లీ బన్నీ మీ కాళ్ళు నొక్కే సీన్ ఒకటి ఉంటుంది. అమ్మో, మీరు ఒక పెద్ద స్టార్తో ఇన్ని సీన్లు ఇంత పెద్ద కాంబినేషన్ చేయడం ఫస్ట్ టైం నాకు తెలిసి. అవును సార్. అండ్ దట్ టు ఆయన అప్పటికి పెద్ద స్టార్. అవును సార్. కానీ ఆ సీన్ చేసేటప్పుడు ఎలా మీరు ఆయన కోఆపరేట్ చేశారా, లేకపోతే ఆయన ఏం కాదమ్మా మీరు దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు, ఇది ఒక సీన్లో భాగమే, మీరు ఫీల్ అవ్వద్దు అని ఇద్దరిలో ఎలా జరిగింది ఇది అసలుకి? ఈ సీన్ గురించి అసలుకి మెయిన్ అది హాస్పిటల్ సీన్స్. అది ఆ షార్ట్ ఎప్పుడు జరిగింది, ఇది సీన్ సపరేట్గా జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, అదేమో కేరళలో ఆ సరౌండింగ్లో జరిగింది. సారు అల్లు అర్జున్ సారు ఇట్లా కాలు ఇలా పట్టుకుంటేనే నాకు అసలు ఒక ఇదే వచ్చేసింది అనమాట. అంటే ఒక రకమైన భయం వచ్చేసింది ఫస్ట్. అంత పెద్ద ఆర్టిస్ట్ ఎంత యాక్టింగ్ అయితే మాత్రానికి అలా పట్టుకోవడం అంటే మై గాడ్ అనుకున్నాను నేను. రెండు కాళ్ళు దగ్గరికి అనుకున్నాను ఆ షార్ట్లో. అసలు భయం వేసింది అలా పట్టుకోను. కానీ కెమెరా నా బ్యాక్ సైడ్ ఉండి ఫ్రంట్ నేను చెప్పేటప్పుడు సుకుమార్ సార్ అంటారు, నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు, నాకు క్లోజుల్లో ఎమోషన్ దొరకాలంటారు. కానీ నేను ఎమోషనల్ అవ్వకపోతే ఆపోజిట్ బన్నీ సార్కి ప్రాబ్లం అవుతుందేమో, ఎంత చేసినా ఆపోజిట్ వాళ్ళు రియాక్షన్ బట్టే మన యాక్షన్ వస్తుంది కదా. నేను చేసేదాన్ని కంటిన్యూగా. దానికి సార్ చాలా హ్యాపీగా అసలు ఏంటమ్మా అని కొన్ని చిన్నవి అండి చాలా ఆనందాన్ని ఇస్తాయి. కోట్లలో కూడా మనం కొనలేని కొన్ని మాటలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఓకే, చాలా బాగా అనిపించింది. ఎన్ని టేకులు పట్టింది ఆ కాలు వచ్చే సీన్? అది ఒక్కటే, ఓన్లీ కాలు పట్టదని కాదు, అటు ఇటు మొత్తం అడిగితే ఒక 15 to 20 times చేశారు, అన్ని యాంగిల్స్లో కలిపి. వాస్తవం చెప్పాలంటే ఆ స్లాంగ్ ఒకటి కదా, చిత్తూరు స్లాంగ్, అది మనం ఎప్పుడు మాట్లాడింది కూడా కాదు కదా. అది నేర్చుకోవాల్సి వచ్చింది. సార్ ఫస్ట్ అదే చెప్పారు, నువ్వు స్లాంగ్ ప్రాక్టీస్ చెయ్యమ్మా, నువ్వు స్లాంగ్ కావాలి నాకు, ఇంకా చాలా చాలా ఉన్నాయి దీంట్లో. సార్ చెయ్యంగానే సార్ దగ్గరికి పోతా, సార్ ఎలా వచ్చిందమ్మా వచ్చింది, నువ్వు స్లాంగ్ పట్టుకోవాలి గట్టిగా, ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, స్లాంగ్ ఇంపార్టెంట్ మనకి. సార్ నేను నేర్చుకుంటాను సార్. నేను స్టార్టింగ్ కేరళ వెళ్ళినప్పుడు ముందు రోజు నుంచి జశ్వంత్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చిత్తూరు అబ్బాయి, అటు సైడ్ అబ్బాయి. కొంచెం నాతో అదే లాంగ్వేజ్ మాట్లాడా, నాకు అదే లాంగ్వేజ్ మాట్లాడవా, ఎక్కడెక్కడ ఎక్కువ యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా ఒక కామన్గా కొన్ని వర్డ్స్ ఉంటాయి, నాకు అవి చెప్పావా జశ్వంత్. ఆ అబ్బాయి ప్రాణం తీసే ఒక పేపరే రాసిచ్చిండు, ఇవి ఉంటాయి అని చెప్పేసి తట్టుకోలేక రూమ్లోకి వచ్చి, అక్క నీ చదివేసుకో అని చెప్పేసి. ఓకే, సో కంప్లీట్గా అందరు యాక్టర్స్ అందరు కూడా డీ గ్లామరస్గా కనపడ్డారు. డీ గ్లామరస్ పక్కన పెడితే పడ్డ కష్టం చూస్తుంటే అనిపిస్తుంది అసలుకి, ఏంటి ఇంత పెద్ద స్టార్స్ ఏంటి ఈ కష్టపడటం ఏంటి, డీ గ్లామరస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంత కష్టపడుతున్నారు, అడవుల్లో ఎక్కటం దిగటం చెయ్యటం. అసలు అక్కడ మేము ఆ టైంలో అక్కడే ఉన్నాం, ఏదో సంక్రాంతి టైంకి వచ్చాం మేము అక్కడికి. రూట్ సపరేట్గా వేయాలి, 100 vehicles వెళ్ళాలి, కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలన్నా కానీ లేట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి లోపల ఫారెస్ట్లో, అంత లైఫ్ రిస్క్ అనమాట ఫారెస్ట్లో చేయటం కూడా. బన్నీని ఫస్ట్ అలా చూడగానే ఏమనిపించింది సెట్లో ఉన్న అందరు యాక్టర్స్కి? అసలు బన్నీ సార్ని చూసిన తర్వాతే సినిమాలు ఇట్లా చేయాలా అనిపించింది, సినిమా అంటే ఇదా అనిపించింది. ప్రామిస్ చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఏదో ఆ సినిమా షూటింగ్కి వెళ్ళామా చేసామా వచ్చామా అన్నట్టుగా ఉంది. ఓకే, నేను ఎంతవరకు చేస్తాను, నేను ఎంత బాగా చేస్తానో నాకు తెలియదు, కానీ సినిమా అంటే రియల్గా ఫీల్ చేయాలి అని అనిపించింది ఈ సినిమాకి. నెక్స్ట్ బన్నీ సార్ డెడికేషన్ వేరండి, ఆసమ్ పర్సన్. అంటే నేను చాలామంది యాక్టర్స్తో చేశాను, కానీ ఇంత క్లోజ్గా ఉండి హీరోతో చేసింది లేదు. నేను మామూలు కొన్ని సినిమాలు చేశాను, కానీ పెద్ద హీరోతో చేయడం అనేది, ఒక పెద్ద హీరోకి ఒక ఇంపార్టెంట్, నాకు అసలు చేసేటప్పుడు కూడా ఇంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలియదు, నా క్యారెక్టర్ ఇంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలియదు. చేసి మామూలుగా వెళ్తున్నాను, నా సీన్స్ నాకు జరుగుతున్నాయి వస్తున్నాయి అంతవరకు. కానీ సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత జనాలు మామూలుగా ఆడియన్స్, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి
మేము ఏడ్చామని చెప్తున్నారు. ఓకే. ఆ క్యారెక్టర్కి కొన్ని కొన్ని చోట్ల మా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. చాలా సంతోషం అనిపించింది. అంటే ఓకే, కనెక్ట్ అయ్యారు నా క్యారెక్టర్ కూడా. తెలుగు ఎంతసేపు మన తెలుగులో తక్కువ మంది ఉన్నారు కదా, మనకి దీన్ని మనోళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు. ఒక హ్యాపీ. ఇలా అసలుకి అంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు తెలుగులో కూడా. ఎస్పెషల్లీ కల్పలత గారికి ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద స్టార్తో, సుకుమార్ గారి డైరెక్షన్, ఎలా ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యాక్చువల్గా ఇది అలా నేను ఏమని చెప్పలేను సార్. ఎందుకంటే నిజమేంటంటే అసలు ఏమి లేదండి. ఆడిషన్ నాకు సీన్ పేపర్ ఒకరోజు ఫోన్ చేశారు. సీన్ పేపర్స్ పంపిస్తున్నామమ్మా, ఆడిషన్కి రండి అని అన్నారు. ఒక 1 వీక్ అట్లా టైం ఇచ్చారు. ఒక 3-4 రోజుల నుంచి ఎప్పుడైనా పిలుస్తామన్నారు. సరే అని చెప్పేసి అది రఫ్ పేపర్ పంపించారు, డైలాగ్ పేపరు. ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత వెళ్ళాను. రమ్మని చెప్పారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకులాగే వేరే ఆర్టిస్టులు కూడా పిలిచారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అంత ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఈ ఆడిషన్స్ నాకు తెలియదు. నా టైం వచ్చినప్పుడు నా పీరియడ్లో నన్ను పిలిచారు. వెళ్ళాను, చేశాను. కానీ నాకంటే బెటర్గా చాలామంది ఆర్టిస్టులు మంచి అదృష్టం, అంతే లక్, ఇంకా వేరే ఏం చెప్పలేదు. నాకంటే బెటర్గా చేశారు వేరే ఆర్టిస్టులు కూడా. మరి డైరెక్టర్ అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్కి నేను కలర్ తక్కువ అని తీసుకున్నారేమో నాకు తెలియదు. మేబీ మేకప్ వేసే పని లేదని తీసుకున్నా. 6 months వెయిట్ చేశానండి. నాకు తెలియదు 6 months వరకు వెయిట్ చేస్తారన్న విషయం తెలియదు. మేబీ ఎవరైనా చేశారు కాబట్టి ఫైనల్ అయ్యి ఉన్నారేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నాను. కానీ కడుపులో బాధ, అరే వస్తే బాగుండే అనే చాలా ఆలోచించాను. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి ఒక క్యారెక్టర్ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది ఫోన్ కాల్ రావటము. ఇట్లా అనగానే అసలు ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలే. ఫస్ట్ జెన్యున్గా నేను ఎవరికి చెప్పుకోవాలి ఇది. ఇంకొక భయం ఏంటంటే పెద్ద సినిమాలు అన్నాక మనం చేసిన ఎంతవరకు ఉంచుతారో నాకు తెలియదు. అసలు నా క్యారెక్టరైజేషన్ ఏంటో నాకు తెలియదు అసలు. నేను ఎవరికి చెప్పుకోవాలి. నేను నుండి మా పిల్లలే ఇద్దరు, వాళ్ళే నాకు దేవుళ్ళు, అమ్మ నాన్న, నా ఫ్యామిలీ, నా ప్రపంచం, నా లోకం, నా హార్ట్ మొత్తం వాళ్ళే అనమాట. ఏదున్నా వాళ్ళకే చెప్పుకుంటా. ఇట్లా గుడ్డోడా ఇలా వచ్చిందిరా అని చెప్పేసి నా చిన్నపిల్ల అంటే, నిజమా మమ్మీ, కంగ్రాట్స్ మమ్మీ, టెన్షన్ పడ బాగా చెయ్యి ఏదన్నా కూడా ఓపెన్ హార్టెడ్గా చెప్పేది. నన్నుగా ఇష్టపడేది నా ప్రపంచంలో ఈ వరల్డ్లో నన్ను వాళ్ళిద్దరు అనమాట. సూపర్. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.